రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో రుణాలు పొందిన లబ్ధిదారులు తమ బాకీలను సులభంగా చెల్లించుకునేందుకు ప్రవేశపెట్టిన వడ్డీ మాఫీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ నగరంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఈడీజే సత్యవతిని మర్యాదపూర్వకంగా కలిసి వడ్డీ మాఫీ పథకం అమలు, లబ్ధిదారుల స్పందన తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో దళితులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు, ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ యంత్రాలు వంటి ఉపాధి ఆధారిత రుణాలను అందించామని తెలిపారు. అయితే కొంతమంది లబ్ధిదారులు వివిధ కారణాల వల్ల రుణాలను సకాలంలో చెల్లించలేకపోయారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వడ్డీ మాఫీ పథకం వారికి మంచి అవకాశమని తెలిపారు. ఇప్పటి వరకు 17 మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ రుణాలను పూర్తిగా చెల్లించారని వెల్లడించారు. ఇంకా మిగిలిన లబ్ధిదారులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వడ్డీ భారం లేకుండా రుణాలను క్లియర్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సడలింపులను వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక అవకాశాలు పొందే వీలుంటుందని సూచించారు. ఈ సమావేశంలో ఏఈఓ ఎం సుధారాణి, సీనియర్ అసిస్టెంట్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీ ప్రింటర్లో ఇవన్నీ ఉందాగా దళితులు జీవించాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి బెనిఫిషరీస్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 393 మందికి 798 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ వినియోగించుకున్న లబ్ధిదారులు ఎవరు కూడా కట్టుకోలేకపోవడం వల్ల కరోనా వల్ల ఇబ్బందుల వలన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక్కొక్కరికి 15 లక్షలు 10 లక్షలు కట్టవలసి వస్తే 3 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ తీసేయడం జరిగింది ఒక్కొక్క లబ్ధిదారు. ఈ రూపంగా ఈ స్కీమ్ పెట్టిన తర్వాత మన జిల్లాలో సుమారు 17 మంది క్లియర్ చేయడం జరిగిందండి. ఇంట్రెస్ట్ తీసుకుని క్లియర్ చేయడం జరిగింది. ఇలా చేస్తే మనం వెనకాల వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్వీర్యమైపోయి ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా మళ్ళీ ఇన్నోవా కార్లు ఇవ్వడానికి కానీ, ప్రింట్లు ఇవ్వడానికి కానీ, ఎస్సీలు ఏదైతే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో ఆ అభివృద్ధిని 100% కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్సీ కార్పొరేషన్ గతంలో తీసేస్తారో మూసేస్తారన్నారు, ముయ్యరు తీరు ఈవేళ కోట్లాది రూపాయలు రన్నింగ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అనేక సార్లు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యక్షంగా లబ్ధిదారులకు వస్తున్నారు. మీరు ప్రోత్సహించాలి. ఇది మనదే, మన సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వీళ్ళందరూ కూడా త్వరలో ఏప్రిల్ లోపులోనే మీరు కట్టి మన ఎస్సీ కార్పొరేషన్ ప్రోత్సహించుకుని ఇంకా అనేక మంది లబ్ధిదారులకు మన ముందుండి మన అంతు హుందాగా జీవించడానికి, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మనం తీసుకురావడానికి, అలాగే నూతన ప్రభుత్వం ఇచ్చేటటువంటి మనకి ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలను మనమే ఒబ్బడి చేసుకోవడానికి మన కమ్యూనిటీ మనమే, మన లబ్ధిదారులు మనమే ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల్ కార్పొరేషన్ డైరెక్ట్గా సామాజిక వర్గానికి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దగ్గరికి, ప్రభుత్వం ఇచ్చే ఫలాలను ప్రజల దగ్గర తీసుకెళ్లి చెప్పే బాధ్యత మాకు అప్పచెప్పారు కనుక మీరందరూ ముందుండి ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి లబ్ధిదారు సోదరులందరికీ చెప్తూ మన వెనకాల కూడా మనమే లిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.